ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు కదా మీడియాలో. నిజంగా అది ప్రేమా సార్? ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? హ్మ్. ఏ కైండ్ ఆఫ్ ప్రేమ అంటే ఇప్పుడు ₹1,00,00,000 కూడా నేనే తీసేసుకొని కేస్ ఎందుకు పెట్టాల్సొచ్చింది అతని మీద నేను? అది మీరు చెప్పాలి. హనీ ట్రాప్ అంట కదా! హ్మ్. ఏంటి హనీ ట్రాప్ అంటే ఎలా? నేను హనీ ట్రాపే చేస్తే అతని ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? హ్మ్. అతని ఎఫ్ఐఆర్ ఉందంట కదా! అన్ని టీవీ ఛానెల్ చెప్తూ ఉన్నాయి. చెప్పడం ఎందుకు చూపించమనండి. ఇప్పుడు నా టీవీ దగ్గర ఛానెల్ చెప్తున్నాయి కదా! నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. హ్మ్. నేను కేస్ పెట్టాను. హ్మ్. నేనెప్పుడు మీడియాలోకొచ్చి రచ్చ చేయలేదే. హ్మ్. నాకు ఎవరు పరువు తీయాలని లేదు. నాకు నా సెక్యూరిటీ ఉంటే చాలు అన్నట్టు నేను కేస్ పెట్టుకున్నాను. హ్మ్. దాని నుంచి డైవర్ట్ చేయడానికి అతను ఇలా డిఫేమ్ చేస్తున్నారు. ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది. నువ్వు ప్రాస్టిట్యూట్ అని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వచ్చి చేస్తున్నాడు. అండ్ మిగతా అంటే మంచిగా చెక్ చేసి అన్ని వెరిఫై చేసి వేసే మీడియా ఛానెల్స్ నేనేం అనట్లేదు. హ్మ్. జస్ట్ ఏ న్యూస్ అయితే ఏంటి ఏసేద్దాం, ముందు కూడా ఇదొక దొంగ, ఇప్పుడు కూడా ఏదో చేసేద్దాం అని చెప్పి వెంటనే హ్మ్. ఇంకా ఆ అమ్మాయి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోద్దా లాస్ట్ టైమే చాలా సఫర్ అయ్యాను. అసలు జాలుండదా? హ్మ్. అంటే ఇప్పుడు నేను శవం అయిపోయినా నా మీద చిల్లర ఏరుకుంటారు కదా! హ్మ్.